నేనే ముఖ్యమంత్రినైతే కార్పొరేట్ స్కూళ్ళని మూసివేస్తా అని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకటరెడ్డి అనడం జరిగింది. ఎందుకంటే నల్గొండ జిల్లాలోని అధునాతన పాఠశాలకు రూపాయలు 8 కోట్లతోటి అభివృద్ధి చేసి మరి ఒక మంచి పాఠశాలగా అభివృద్ధి చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ పాఠశాల ఉన్నటువంటి విద్యార్థులు విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు పేదవారికి కల్పించాలని అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నాయని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే విమర్శించడం జరిగింది. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. మరి చాలా వరకు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి అలాంటి పేదవారికి మంచి విద్య అందాలి మరి అనే ఉద్దేశంతో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం జరిగింది. పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఫలానా పాఠశాలలో రుసుములు తగ్గించాలని కోరుతుంటారన్నారు. ఎల్కేజీ చదువులకు సైతం కొందరు రూపాయలు లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేసి అందరూ ప్రభుత్వ విద్యా సంస్థలను చదివేలా ఆదేశాలు జారీ చేస్తానని మరి వెంకటరెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఈ విషయంపైన రేవంత్ రెడ్డి సైతం కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాధాన్యం తగ్గించాలనే ఉద్దేశంతో మరి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను అయితే మరి స్థాపన చేయడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా తను ఆలోచన చేయడము, ఒక నిర్ణయానికి రావడము జరిగింది. 2500 చదరపు గజాల స్థలంలో కృత్యాధార బోధన పద్ధతిలో 4 అంతస్తులు, 40 విశాలమైన ఏసీ తరగతి గదులు, ఇండోర్ గేమ్స్ జోన్, కంప్యూటర్ ల్యాబ్స్ మరియు సెంటర్, లిఫ్టులు, గ్రంథాలయం, స్టెమ్ విద్యా సౌకర్యాలు, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్, డిజిటల్ తెరతో బోధన చేసేలా అన్ని వసతులు సమకూర్చామని మంత్రి అయితే వివరించారు. ఇదంతా యంగ్ ఇండియా రెసిడెన్షియల్లోనే ఇవన్నీ మరి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాల్డర్ బోధన అంటే విద్యార్థులు 3 రకాలుగా మరి 3 రకాలుగా ఉంటారు కాబట్టి ఒకటేమో ఆలోచన, భావన, కార్యాచరణ అనే పద్ధతులతో అనుభవాత్మక విద్యను అందించేలా తీర్చిదిద్దుతామని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా మరి నేనైతే విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ స్కూళ్ళను మూసివేస్తా అని మరి మంత్రి కోమటిరెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.